కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని, గోదావరిలో నికల జలాల వాటా తేల్చాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సీఎం కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ప్రభుత్వం కేటాయించిన దానికంటే ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి వాటాల్లో శాశ్వత కేటాయింపులు జరిగాకే వరద జలాల లెక్కలు తేల్చాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కృష్ణా జలాల్ని ఆంధ్రప్రదేశ్ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీటిని తరలించుకుపోతోందని, ఇక ముందు వాటాకు మించి కృష్ణా నీటిని ఏపీ తరలించుకుని పోకుండా చూడాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్ సమర్పించిన అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లిన రేవంత్, సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు అవసరమైన అనుమతులు ఇప్పించాలని కోరారు. గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదే లేదు. ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. గోదావరి జలాలను బంక చెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు ఆ స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. కృష్ణా జలాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యను గోదావరిపైన ఎదుర్కోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. రోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. ఆ కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని కేంద్రానికి చెప్పినట్లు ఉత్తమ్ తెలిపారు. కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో గాని, నాగార్జున సాగర్ గాని, ఇతర పాయింట్స్ లో గాని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి. ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. అవసరమైతే తెలంగాణ, ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ ఇతర 2 బ్యారేజీల కొలాప్స్ పై అయితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అది తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకు పోదలుచుకున్నామని చెప్పాము. తప్పనిసరిగా అతి త్వరలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మేడిగడ్డ మరో 2 ప్రాజెక్టులపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ చేస్తున్న విచారణ నివేదికను త్వరగా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరగా త్వరలో నివేదిక ఇస్తామని చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.